చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనులను శరవేగంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పాలనకు సంబంధించిన అత్యంత కీలకమైన సెక్రటేరియట్ భవనాన్ని నిర్మాణం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరోవైపు ఐకాన్ టవర్ ప్రాంతంలో 30 అడుగుల మేర నిలిచిపోయిన నీటిని బాహుబలి మోటార్ల సాయంతో భారీ పైపుల ద్వారా తోడిస్తున్నారు. మరొక 20 రోజుల్లోనే నీటిని మొత్తం తోడిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనులపై పూర్తి సమాచారాన్ని ఐకాన్ టవర్ వద్ద నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. నిర్మాణం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే ఐకాన్ టవర్స్ ప్రాంతంలో దాదాపుగా 30 అడుగుల లోతులో నీరంతా కూడా నిల్వ చేరింది. ఆ నీటిని తోడించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. మనం ఆ విజువల్స్లో చూసుకుందాం. ఇప్పటికైతే గత 4 రోజుల కాలంగా 3 ట్రాక్టర్లు పెట్టి దాదాపుగా పైపుల ద్వారా మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. పెద్ద పైపును ఒకటి కింద నుంచి వదిలి అక్కడి నుంచి పైపుల ద్వారా 1, 2, 3 మొత్తం 3 ట్రాక్టర్ల ద్వారా నీటిని దిగువ ప్రాంతానికి పంపిస్తున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. సో పైపుల ద్వారా నీటిని అయితే దాదాపుగా తోలికే ప్రయత్నం జరుగుతుంది. సో ఏ స్థాయిలో జరుగుతుందంటే శరవేగంగా పనులు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. ఇక్కడ 3 ట్రాక్టర్ల ద్వారా దాదాపుగా 8 నుంచి 15 అడుగుల లావులో ఉన్న పైపుని ఇక్కడ తీసుకొచ్చి వాటి ద్వారా నీటిని ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అసలు ఎప్పటి నుంచి పని జరుగుతుంది? ఎన్ని రోజులు నీళ్ళంతా తోలుతారు? 25వ తారీఖు నుంచి జరుగుతుంది సార్. ఇంకా 20 రోజులు పడుతుంది సార్. ఇది నీళ్లు మొత్తం తోడాలంటే ఒక 20 రోజుల్లో అయిపోతుంది మొత్తం. ఇది ఎండాకాలం కదా, మొత్తం ఎండిపోవాలి, మొత్తం వర్క్ స్టార్ట్ చేయాలి సార్. అందుకనే ఇది పనులు మొదలుపెట్టాము. మొన్న రీసెంట్గా 25వ తారీఖు కాడ నుండి మొదలుపెట్టాం. అంటే ఎంత విస్తీర్ణం ఉంది? ఎన్ని అడుగుల లోతులో నీళ్లు ఉన్నాయి? ఈ 30 అడుగుల లోతులో ఉండే సార్ నీళ్లు. ఈ నీళ్ళన్నీ వర్షాలకి అన్ని పైటాంచి వచ్చిన వాటర్ ఇవన్నీ దిగువకి పంపిస్తున్నాం సార్. ఎన్ని రోజుల్లో పూర్తి అవ్వచ్చు ఇదంతా? మొత్తం ఇంకా 20 డేస్ పట్టింది సార్. సో ఇది మొత్తం మీద ఇంకొక 20 రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ అంతా జరుగుతుందంటున్నారు. ఇప్పటికే 3-4 రోజుల కాలంగా కూడా ఈ ప్రక్రియ అంతా కొనసాగుతూ ఉంది. సో నీటిని దిగువ ప్రాంతానికి ఏదైతే మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు, జేసీబీ ద్వారా కాలువల్ని ఇక్కడ ప్రత్యేకంగా కూడా డ్రైనేజీ తయారు చేస్తున్నారు. పెద్ద పెద్ద పైపులు వేసి ఆ డ్రైనేజీ పైపుల ద్వారా నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. సో ఇప్పటికే 3 నుంచి 4 రోజులుగా ఈ పని కొనసాగుతోంది. మరొక 20 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి కూడా నిర్వాహకులు ఎవరైతే పనిచేస్తున్నారో కాంట్రాక్టర్లు వారైతే చెప్తా ఉన్నారు. సో వాటర్ని బయటికి తరలించే దిశగా పెద్ద పెద్ద పైపులు వేయటం చూడొచ్చు మనం. పెద్ద హోలు ఏదైతే డ్రైనేజీకి సంబంధించిన పైపు లైన్లు పెద్ద పెద్ద పైపు లైన్లు వాటిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగుతోంది. సో దిగువ ప్రాంతానికి వాటర్ని కిందకి దిగువ ప్రాంతానికి వస్తున్నారు. సో ఏదైతే గత 4-5 సంవత్సరాల కాలంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే నిలిచిపోయింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో తిరిగి రాజధాని పనులన్నీ కూడా శరవేగంగా ప్రారంభమవుతున్నాయి. ఆ ప్రారంభమైన దిశలోనే ప్రస్తుతం ఈ టోటల్ వ్యవస్థ అంతా అంటే ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతూ ఉంది. సో వాటర్కి సంబంధించి క్లీన్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరొక 20 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి ఎవరైతే పనులు చేస్తున్నారో సో వారంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి ఐకాన్ టవర్స్ ఏదైతే ఉన్నాయో సో ఈ ఐకాన్ టవర్ నిర్మాణానికి సంబంధించి సరిగ్గా సంక్రాంతి నాటికి టార్గెట్గా పెట్టుకొని వీటన్నిటిని క్లోజ్ చేయాలనేది కాంట్రాక్టర్ల ఉద్దేశం కనిపిస్తూ ఉంది. సంక్రాంతి నుండి నిర్మాణ పనులు ఏదైతే గతంలో పిల్లర్లు వేసి మధ్యలో నిర్మాణం ఎక్కడైతే ఆగిపోయినాయో తిరిగి అక్కడి నుంచి చూసుకోవచ్చు. పిల్లర్లకు సంబంధించి చాలా హైట్లో బీములు కూడా లేచినాయి. ఆ బీములకు సంబంధించి అక్కడ ఒక బీమ్ లేచింది, ఇక్కడ మాత్రం కేవలం 30 అడుగులు లేచింది, అక్కడ ఒక 40-45 అడుగుల బీమ్ లేచింది. సో మొత్తం మీద చూసుకుంటే రాజధానికి సంబంధించిన పనులని ఏపీ ప్రభుత్వం అయితే శరవేగంగా ప్రారంభిస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ప్రస్తుతం అయితే ఐకాన్ టవర్స్ వెనుక భాగాన ఐకాన్ టవర్స్ మొత్తం కూడా ఇదంతా ఐకాన్ టవరే. సో ఐకాన్ టవర్ ముందు 2 పిల్లర్లు వెనకాల ఒక 2 పిల్లర్లు వేసుకొని ఈ నిర్మాణ పనులు చేపడుతున్నారు. సో ముందు వైపు ఇందాక మనం చూసాం, ఇప్పుడు వెనక వైపుకు సంబంధించిన పైపుల ద్వారా నీళ్లను వెలికితీసే ప్రక్రియ అయితే కొనసాగుతోంది. మరొక 20 నుంచి 25 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఓటు